ఇప్పుడు నేను ఏం చేయను? ఆ సమీర నుంచి ఆయన్ని నేను ఎలా రక్షించుకోగలను? శరణ్య, ఏమైంది శరణ్య? ఎందుకలా ఉన్నావు? అబ్బే ఏం లేదత్తయ్య గారు. ఏం లేకపోతే ఎందుకలా ఉంటావు? ఏమైందో చెప్పు శరణ్య. శరణ్య, నేను నిన్నొక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. లేదు, నా దర్శన్ నా కోసం వస్తాడు, నా మెళ్ళో తాళి కూడా కడతాడు. ఆ సమీర నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి మళ్ళీగాని వచ్చిందా? చెప్పు శరణ్య, అది మళ్ళీ వచ్చిందా? ఏం లేదత్తయ్య గారు, అలాంటిదేం లేదత్తయ్య గారు, లేదు. నిజం చెప్పు శరణ్య, అది మళ్ళీ వచ్చిందా? చెప్పు. అసలేం జరుగుతోంది? శరణ్య, ఏంటిదంతా? ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు నాతో చెప్పకుండా దాచిపెడుతున్నావు? మొతిగాని పోయిందా నీకు? నేనెప్పుడో చెప్పాను కదా, నీ చుట్టూ ఇలాంటివి జరిగితే అలర్ట్గా ఉండాలి, నాతో చెప్పాలి అని. చెప్పాలి అనుకున్నాను, కానీ అత్తయ్య గారు ఆయన నాతో చెప్పనివ్వకుండా ఒట్టేయించుకున్నారు. అందుకని 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 చెప్పకుండా నోరు మూసుకుని ఉంటావా?